హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మిరియాల కవిత వ్లాగ్స్. ఇదైతే తిరుమలలోని అఖండ హరినామ స్మరణ అనమాట. అఖండ హరినామ స్మరణ ఎప్పుడు హరినామం మారుమోగుతూ ఉండాలని ఈ తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఇలా పెట్టిరనమాట. ఎప్పుడు నైట్ గానీ, మార్నింగ్ గానీ ఎప్పుడూ ఎవరో ఒకళ్ళు పాడుతూనే ఉంటారు ఇక్కడ. ఇది గూడా మనము ఒకటి వాళ్ళుంటారనమాట తిరుమల కొండపై కొంచెం తెలిసినోళ్ళు. వాళ్ళకి అప్లై జేసుకోవాలి మనము. తిరుమల తిరుపతి దేవస్థానానికి మనకి ఆన్‌లైన్‌లో ఉండదిది. మామూలుగా లెటర్ ద్వారా అప్లై జేసుకోవాలి. మాకప్పుడు కోలాటము బృందం ఉందనమాట మాకు. కోలాటానికి మేము అప్లై జేసుకుంటే మాకు ఎప్పుడు 6 ఇయర్స్ ముందు ఎప్పుడో ఆ కోలాటానికి అప్లై జేసుకుంటే మాకు మొన్న భజన కార్యక్రమానికొచ్చిందనమాట. భజన ప్రోగ్రామ్ వచ్చింది. ఇది 2 డేసే. 2 డేస్ ప్రోగ్రాము. వాళ్ళే మనకు మంచిగా రూమ్స్ ఇస్తారు. సేమ్ మనం సేవ వాళ్ళు ఎట్లా ఇస్తారు సేవాకు రూమ్స్ అవి వాళ్ళే రూమ్స్ ఇస్తారన్నమాట 2 డేస్ గూడా. ఈ 2 డేస్ అయిపోయినాక 2 డేస్ సాయంత్రం గానీ, మూడో రోజు మార్నింగ్ గానీ మనకు దర్శనం ఇస్తారు. వీఐపీ దర్శనం ఇస్తారు మంచిగా. చాలా బావుంటది. అసలు అఖండ హరినామ స్మరణం అంటే మనం తిరుపతిలో ఇప్పుడు సేవ ఎట్లా చేసుకుంటామో భజన అనమాట. మనం గూడా భజన కార్యక్రమం చేసుకుంటే ఒక 10 మందితోటి ఎంత బావుంటదనేది ఒక్కసారి ఆలోచిస్తేనే అంత బావుంది. అయితే మేము వెళ్ళలేకపోయినాము. అంటే మాకు చానా ఇయర్స్ తర్వాత వచ్చింది గదా! ఆ నంబర్స్ అందరూ ఎక్కడెక్కడో వేరే వేరే ఊర్లలో సెటిల్ అయిపోయారనమాట. లాస్ట్‌కి ఇద్దరం ముగ్గురమే మిగిలినాము. అందుకని మేమందరం వెళ్ళలేకపోయినాము. కానీ వచ్చిన ఛాన్స్ అయితే మాకు పోయిందని చాలా బాధపడ్డాము. మీకెప్పుడైనా ఈ ఛాన్స్ వస్తే మాత్రం వదులుకోకండి. ఇగో వీళ్ళైతే తమిళనాడు నుంచి వచ్చిర్రు. తమిళనాడు వాళ్ళు మళ్ళా వేరే గ్రూప్ ఆంధ్ర వాళ్ళు వచ్చిర్రనమాట. నేను అది వీడియో తీసిన. అసలు చాలా బాగుంది. మేము కూడా చాలా సేపు కూర్చున్నాం అక్కడ. మేము తిరుమల వెళ్ళినప్పుడు. మాకసలు వచ్చిన ఛాన్స్‌ని మేమైతే పోగొట్టుకున్నాం కాబట్టి ఎవరన్నా మళ్ళీ అప్లై చేసుకుందాం అనుకుంటున్నాం మేము. ఎవరన్నా వెళ్ళాలనుకుంటే మాత్రము నాకు మెసేజ్ చేయండి. కామెంట్ చేయండి. నేనైతే ఫోన్ నెంబర్ అవి పెడతాను. ఆ ఫోన్‌కి ఫోన్ చేస్తే మన సభ్యుల నెంబర్స్ ఇస్తే ఆయన మనకి ఇది అఖండ హరినామ స్మరణకి సెట్ చేసి మనకి మళ్ళా అంతా సెట్ చేసిన తర్వాత మనకు పంపిస్తాడనమాట. ఎవరికన్నా కావాలంటే మాత్రం కామెంట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ. వీళ్ళు చాలా బాగా పాడిర్రు. మన కాడ ఏమున్నాయో పరికరాలు అవి తెచ్చుకోవచ్చు. భజన చేసేవి చిన్న డోలు ఇట్లా కొట్టేటివి ఉంటాయి గదా! నార్మల్‌గా అవే తెచ్చుకోవచ్చు. మనకి ఏం పాటలొచ్చినా భక్తి పాటలు అవి పాడొచ్చు. పెద్ద సంగీతం రావాల్సిన పనైతే లేదు. నార్మల్ పాటలే నార్మల్‌గా మనకు భక్తి పాటలొస్తే చాలు అట్లా భజన చేసుకుంటూ పాడొచ్చు. మంచిగా అనిపిస్తది. ఒక్కళ్ళిద్దరు మంచిగా పాడేవాళ్ళుంటే వాళ్ళు పాడుతుంటే మనం కోరస్ ఇయ్యొచ్చనమాట. ఇప్పుడు ఆళ్ళొకళ్ళు పాడుతుర్రు గదా! స్పీకర్ పెట్టి. స్పీకర్‌లు అక్కడే ఉంటాయి. కానీ డోలు ఆ చిన్న చిన్న ఇట్లా కొట్టేటివి ఉంటాయి గదా! తాళాలు అవి మనం తెచ్చుకోవాలి అక్కడి నుంచి. ఓం నమో వెంకటేశాయ. ఇలాంటి అద్భుత అవకాశాన్ని ప్రతి ఒక్కళ్ళకి అందజేస్తుందనమాట వెంకటేశ్వర దేవస్థానం వాళ్ళు. ఇగ వీళ్ళంతా అక్కడి నుంచి వచ్చిర్రు తమిళనాడు వాళ్ళు వీళ్ళు. ఆంధ్ర వాళ్ళది గూడా ఉంది. అది గూడా తీసిన. ఈ 2 వీడియోలు పెడతా. మీకు ఈ వీడియోలు గనుక నచ్చినట్టయితే లైక్ జేయండి, షేర్ జేయండి, కామెంట్ జేయండి. ఓం నమో వెంకటేశాయ. ఇది అందరూ చేయొచ్చనమాట. ఏజ్‌తో లిమిట్ లేదు. చిన్న వాళ్ళ కాంచి పెద్దవాళ్ళ వరకు ఈ సేవలో పాల్గొనొచ్చు. మనకి ఈ అఖండ హరినామ స్మరణలో ఎప్పుడు హరినామం మ్రోగుతూ ఉంటదనమాట తిరుమలలో. ఓం నమో వెంకటేశాయ. ఒక ఇద్దరు మంచిగా పాడొచ్చిన వాళ్ళని చూసుకొని పెట్టేసుకోండి. ఓం నమో నారాయణాయ. తిరుమల తిరుపతిలో ఆ బంగారు కోవెలలో వెలసితివా శిఖరమున గుడి గంటల రవలులలో ఇలపై వెలిసావా మా దేవుడవైనావా. తిరుమల తిరుపతిలో ఆ బంగారు కోవెలలో. జనకుని యాగము చూచునే పమ్మున జనకుని యాగము చూచునే పమ్మున కలియను మిగిలకు దాచరతి రామ కథను వినగయ్యా పరశురముల సీతా రామ కథను వినగయ్యా.
విరిగినది అరుణు విరిగినది తల తలనాడే శ్రీరాఘవం దశరథాత్మజమగ్రనేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుభావం అరవిందదలాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా ఘనశీలవతి సీతలసావినుడోయమ్మా శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా ఘనశీలవతి సీతలసావినుడోయమ్మా తెలుగు మీద పంచవటి సీమలో తమ కొలువు చేయకమ్మి ప్రేమతో తమ కొలువు ధీర రాఘవుడు భామతో శ్రీరాముని చరిత్రమును తెలిపెదమమ్మా ఘనశీలవతి సీతలసావినుడోయమ్మా ప్రేమతోనే రావను తల్లి చెవులు కోస నవ్వుమెత్తి రావణుడా మాట విని పందము పూని మైథిలిని కొనిపోయే మాయలు పన్నే శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా ఘనశీలవతి సీతలసావినుడోయమ్మా రఘుపతిని రవిసుతుని కలిపెను హనుమా రుకుజను సుగ్రీవుని రామ వచన మహిమా పతివు పతి చేయుమని పలికెను సకులా హనుమంతుడు లంక చేరి వెతికెను హరిశిఖరా శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా ఘనశీలవతి సీతలసావినుడోయమ్మా శోకవలిని శోకించే సీత శోకవలిని శోకించే సీత గడికి గడి ముద్రిక నిడి తెలిపరి
వార్త ఆ జననికి గోమని అందుకునే పావని ఆ జననికి గోమని అందుకునే పావని సంతగా శ్రీరాముని కడకేగెను దిగుమని శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా గణశీలవతి శ్రీత కథాసుడోయమ్మ దశరథ సూనుడు లంకను దాటి దశకంఠులను కోసి దశరథ సూనుడు లంకను దాటి దశకంఠులను కోసి ఆతని తమ్ముని రాజులు చేసి శ్రీకంఠమని పలికే వచ్చు చిన్నాలిని చూసి శీల పరీక్షను కోరె రఘుపతి అయ్యో నిజపైన అనుమానమా ధర్మమూర్తి రామచంద్రుని ఇల్లాలిక ఈ పరీక్ష పతియానతి తలదాలి అగ్ని సీత పతియానతి